ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఈ నామము ఈ రోజున ఏకాంత పూజిత. భాష్యంలో కూడా కొన్ని ఉండకపోవచ్చు వివరణ, ఎందుకనంటే పుస్తకాలు ప్రింటింగు తర్వాత కొనేవాళ్ళు ఇవన్నీ చాలా లోతు విషయాలు ఉంటాయి కదా, క్లుప్తంగా చెప్తుంటారు. మీరు ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తే లేదంటే శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ నామం గురించి బాగా తెలియాలండి వివరంగా, మాలో ఉన్నటువంటి జ్ఞానం యాక్టివ్ అయ్యేటట్టుగా అంటే అప్పుడు వాళ్ళు చెబుతారు. నేను కూడా పూర్తిగా చెప్పలేను, ఇది వీడియోల ద్వారా స్వానుభవంగా మీరు కొంత తెలుసుకోవాలి, గురువుల ద్వారా కొంత తెలుసుకోవాలి. ఏకాంత పూజిత అంటే శ్రీ విద్యా మంత్ర సాధన ఏకాంతంగానే చెయ్యాలి, బహిరంగంగా కూర్చొని భజనలు చేసినట్టు చేసేది కాదు. అదేంటంటే ఎందుకనంటే మరి ఏకాంతంగా చేసినప్పుడే కదా నీలో ఉన్నటువంటిది. ఇప్పుడు రెండు ఉన్నాయంటే ఏదైనా భయం వస్తుంది. ఒకటే అద్వైత ప్రకారం రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటి నువ్వే. అది నీకు తెలియాలంటే ఏకాంత మంత్ర సాధన చెయ్యాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట. శివుడు కూర్చొని ఉంటాడు, శివుడు బొమ్మలు ఉంటాయి కదా, కూర్చొని ఉంటాడు కదా, కళ్ళు మూసుకొని సగం కళ్ళు తెరిచి ఆ విధంగా నువ్వు మంత్ర సాధన చేయగలగాలి. దీన్ని అప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా నువ్వు మంత్ర సాధన చేస్తే ఉపనిషత్తు బ్రహ్మ అంటారు నిన్ను. శృతులు అంగీకరించినటువంటి పరబ్రహ్మం. ఆ దేవత ఉండే స్థలము ఎక్కడుంటుందండి? ఆ ఉపనిషత్తు బ్రహ్మ ఎక్కడుంటుంది ఏంటి? మేమేదో ఒక సపోజ్ ఏదో ఒక కాళీ మంత్రమో ఏ ప్రత్యంగిర మంత్రమో వినాయకుడు ఏదో చేస్తాం అంటే శృతి ప్రామాణికంగా ఏ మంత్రం చేసినా ఆ మంత్ర దేవత నువ్వు నీ నోట్లోంచి సౌండ్ రాగానే దహరాకాశం అంటే నీ హృదయాకాశంలో ఉంటుంది. నువ్వు దాన్ని పూజిస్తున్నావు, పిలుస్తున్నావు. దాని అంతేగా రెండు భాగాలు చేయటం కుదరదు కదా, నీ లోపలే ఉంటుంది కదా అది రెండు. ఇప్పుడు దాన్ని అనేక రకాలుగా చెప్తుంటారు. వీటిని మన ప్రాచీనమైన వాళ్ళు ఏకాంతంగా ఎందుకు చేయమన్నారు? ఇప్పుడు జరాసంధుడు వధ తీసుకోండి, భారతంలో రెండు సగాలు జీలుస్తారు. రెండు సగాలు జీల్చినోడు ఏం చేయలేడు కదా, ఒకటిగా ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ విధంగా ఒకటిగా ఉన్నామంటే నీ దహరాకాశంలో ఉన్నటువంటి ఆ మంత్ర దేవత నువ్వు ఏది ఉపాసిస్తున్నావు ఆ దేవత అక్కడ ఉన్నది. ఈ విశ్వంలో ఉన్న సర్వదేవతలు ఉంటారు నీ శరీరం. దాన్ని నువ్వు చేసుకుంటున్నావు, అప్పుడుదా నీకు తెలియదు. నువ్వు చేస్తున్నావు అంటే యాక్టివేషన్ అవుతుంది అని అర్థం అనమాట. దీన్ని రహస్య భాష అంటారనమాట. సాధకుల కోసం ఋషులు పరిపరి విధాల మంత్రదర్శులైన ఋషులు ఇవి తెలియజేస్తూ ఉంటారు. ఒక్కరే సాధన చేస్తే ఏమొస్తుందంటే జ్ఞానం కలుగుతుంది. దానివల్ల లాభం ఏంటంటే నీకు కలిగే సర్వ సుఖ దుఃఖములకి కారణం నువ్వే అని తెలిసి ఉన్నత కర్మలు చేస్తావు. తర్వాత దానికి ఏదైనా ప్రామాణికం ఉన్నదా అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, కొంచెం ప్రామాణికంగా చెప్పమని అంటే నువ్వు ప్రశాంతంగా ఏ విధమైన వర్ణ సంక్రమణము జరగనప్పుడు అంటే అలంకారం కోసం దీన్ని చెప్తున్నా. ఇప్పుడు ఏది రకరకాల గోళలు అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే అసలు ఈ నామానికి సంబంధించింది నీకు తెలియటం కోసం చెబుతున్నా. నీ ముత్తాత కొన్ని కర్మలు చేస్తాడు, ఆ కర్మకి తగ్గ ఫలితం అనుభవించడానికి శరీరం పనికి రాదు. అప్పుడు ఏం చేస్తాడంటే తాతగా పుడతాడు. తాతగా పుట్టినప్పుడు బాల్యం నుంచి తాత అవుతాడు కదా, అప్పుడు ఆయన చేసిన కర్మలకి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడు కర్మలు చేస్తాడు కదా, మళ్ళీ శరీరం ముసలిది అవుతుంది. ఇప్పుడు అతను 4 పెళ్లి చేసుకోవాలంటాడు, లేకపోతే ఒక 10 రకాలు తినాలంటాడు, వృద్ధాప్యం వచ్చి తినలేడు కదా, మళ్ళీ ఏం చేస్తాడు కొడుకుగా పుడతాడు అనమాట. పుట్టి అవన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ కర్మలు చేసి దాని ఫలితం మళ్ళీ మనవడుగా పుడతాడు, తర్వాత ముని మనవడుగా పుడతాడు. ఈ మొత్తం ఎవరంటే నువ్వే కదా. నీ ముత్తాత వర్ణసంకరం జరగనప్పుడు పైనుంచి సీడ్ ఒకే విధంగా వస్తుంది కదా. మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు, వేప చెట్టు పెడితే వేప చెట్టు వస్తుంది కదా. ఆ సూత్రాన్ని బట్టి తీసుకోండి మీరు. మొత్తం ఒకటి నువ్వే కదా. మొత్తం ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవడు అందరూ మీ కర్మలను బట్టి మీ శరీరం హెచ్చు తగ్గులుగా ఉండొచ్చు, కానీ లోపల ఉన్నటువంటి సర్వం మనసులో నువ్వు చేసిన కర్మకి తగ్గ రూపము అదే కదా. ఇవన్నీ ఆ విధంగా మీరు లోతు విషయాలు అవగతం అవుతాయి ఈ యొక్క నామాన్ని గురించి, అనుష్ఠానం గురించి తెలుసుకుంటే. తర్వాత వచ్చేసి శ్రీ విద్యా మంత్ర సాధన చేయటం వల్ల ఈ జ్ఞానము తెలిసి సంకల్పములు
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఏంటో తెలుస్తుంది. దీన్ని తెలియటం వలన ఇప్పుడు ఈ మంత్ర సాధన చేస్తూ ఈ విధమైన జ్ఞానం వచ్చిందంటే సరే బాగానే ఉంది, మేము పుట్టమా అది ఇదంటే మీరు లాస్ట్ ఎలా చేశారో మరి మీకు తెలియదు కదా. మీకు ఆ లోపల ఉన్న ఆత్మ అనబడే పరబ్రహ్మకు తెలుసు కదా. అయితే ఒకటి నువ్వు సరైన సంకల్పాలు చేస్తూ సరిగ్గా ఉండి కనుక చేస్తే నీకు ఇక లాస్ట్గా ఒకవేళ జస్ట్ ఏదైనా ఉంటే ఒక జన్మ పుడుతుంది, అదే ఆఖరి జన్మ అవుతుంది. ఆ జన్మలో నువ్వు కర్మలేమి చెయ్యవు. ఎలా ఉంటావో ఒక రామకృష్ణ పరమహంసలాగో, ఒక రమణ మహర్షిలాగో, ఒక వివేకానందులాగో ఉంటూ ఆ శరీరం క్లోజ్, ఇంకా తర్వాత శరీరాలు ఉండవు. ఆ శరీరం అది ఆఖరిది అనమాట. ఇది నువ్వు అంతకుముందు బిఫోర్గా చేసిన దానికి బెనిఫిట్ అనమాట, పెండింగ్ అది ఉంటుంది. ఇంకా నువ్వు రమణ మహర్షులు ఉన్నప్పుడు కర్మలు చేయవు కదా, పెళ్ళిళ్ళు చేసుకోవటం భోజనాలకి వెళ్తాం చేయవు కదా. కర్మలు చేయనప్పుడు ఏముంటుంది, ప్రశాంతం కూర్చొని ఇక మా ప్రణవము ఆ మంత్రాలు శృతి ప్రామాణికం చేసుకుంటూ మనసులో సంకల్పాలు లేకుండా ఉంటావు కదా. ఇప్పుడు వివేకానందుడు కూడా ఏం చెప్తున్నాడు, అంతసేపు శృతుల జ్ఞానం తెలుసుకోండి, శృతుల జ్ఞానం తెలుసుకోండి, మీకు అన్నీ అర్థం అవుతాయి, మీరు పరిగెత్తితే అర్థం కావని ఆయన కూడా చెప్తాడు కదా. అట్లా అన్నమాట. ఇప్పుడు దేవుడు చిత్రాలు పటాలు అన్నీ ఉంటాయి కదా, ఎట్లా ఉంటాయంటే కూర్చొని ప్రశాంతంగా కాళ్ళు చేతులు వేసుకొని కొన్ని మంత్రాలు వచ్చేసి ఎడమకాలు బయటికి పెట్టి కుడికాలు మడిచి, కొన్ని మంత్రాలు కుడికాలు మడిచి ఎడంకాలు పెట్టి, కొన్ని రెండు కాళ్ళు కింద పెట్టి, కొన్ని పద్మాసనంలో, కొన్ని వజ్రాసనంలో, ఇలా రకరకాల భంగిమలు ఉంటాయి. ఆ భంగిమలను బట్టి ఆ దేవత సత్వ రజో తమో గుణాలు కలిగిన ఫలితాలు ఇస్తుందా, ఎలా ఇస్తుంది ఏంటి అనేది మీరు గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మీరు జాగృత అవస్థలో చేసినటువంటి ఆ కర్మ సపోజో మంత్ర సాధన చేశారండి ఏదైనా బాగా, ఆ మంత్ర సాధన హృదయములో ప్రవేశిస్తుంది. ఆ మంత్ర శుభ వాసనలతో, వాసన బలముతోనే జన్మలు అని చెప్పి శృతులు చెబుతున్నాయి. ఆ వాసనతో ఏమవుతుంది, ఈ మంత్ర సాధన చేసినప్పుడు బయట జాగృత అవస్థలకు ఏమీ ఉండవు, ప్రశాంతంగా నిద్రపోతాడు అనమాట, తృప్తిగా పడుకుంటాడు. మానవుడు తృప్తిగా పడుకునే చాలా తక్కువ సమయంలోనే. తర్వాత ఆ స్వప్నంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఆనంద రూపముల వలన జీవాత్మ ఆత్మ ఉపలబ్ధి కలుగుతుంది. ఆత్మకు ఉపలబ్ధి అంటే ఏంటి, ఆత్మజ్ఞానం కలుగుతుందా అంత ప్రశాంత సమయంలో ఆనందకరంగా ఉన్నప్పుడు. దానివలన ఆగామి కాలంలో అంటే నిద్ర లేచిన తర్వాత మరుసటి రోజు ముందు రోజు నువ్వు పగలు బిఫోరు మంత్రం చేసావు, బిట్వీన్లో నిద్రపోయావు, ఆఫ్టర్లో ప్రశాంతంగా ఆత్మజ్ఞానం వలన ఏమంటే మంచివైన శుభ ఫలితాలు రావటం, తర్వాత నీకు ప్రాప్తించింది ఏదైనా దుష్టకరం ఉంటే తగ్గటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నీకు జరగకపోయినా నీ భార్య పుత్రుల వల్ల నువ్వు ఎవరినైతే మనసులో తీవ్రంగా కోరుకుంటావో వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు వింటామో, నువ్వు ద్వేషించే వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు ఇవన్నీ వింటూ ఉంటావు అన్నమాట. దీనినే తస్య ప్రియే మేవా శిరః అంటే దీని ఈ యొక్క శిక్షావల్లిలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీనివల్ల సాధకుడికి సంతోషం కలుగుతుంది. దీనిని మోదము అంటారు. సంతోషానికి అనేక రకాలు ఉంటాయి పేర్లు. దీన్ని మోదము అనబడే సంతోషం చెప్పడానికి వీల్లేనటువంటి ఆనంద హ్యాపీనెస్గా ఉంటాడనమాట. దీనికి ఇంకొకటి మోద దక్షిణ పరహ ప్రమోద ఉత్తర పక్ష. ఈ విధంగా నీ కుటుంబ సభ్యుల వలన నీ వలన నీ కుటుంబ సభ్యులకి నిర్మలమైన ఆనందం కలిగే సాధన శ్రీ విద్య అనబడే సాధన. మరి శంకరాచార్యుల వారు కూడా దీని గురించి బాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఆయన కూడా భాష్యంలో వివరంగానే చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆయన ఈ శ్రీ విద్యా ఉపాసన అటువంటి శృతి ప్రామాణం చేసేవాడు విశ్వమునే ఆత్మగా గుర్తించుతున్నది. అర్థమైందండి, విశ్వమునే ఆత్మ గుర్తిస్తుంది, కానీ విశ్వము ఆత్మని అనుభవించటము లేదు. అంటే ఆత్మయే ఈ విశ్వమును ప్రకాశింప చేస్తున్నది. ఈ విశ్వము వలన ఆత్మ ప్రకాశము కలగదు. ఒక్కసారి మీ బుద్ధి ఉపయోగిస్తే మంత్ర స్వాదన ద్వారా మీకు అర్థమవుతుంది. ఎప్పుడో మీరు ఆనందకరంగా స్వప్నావస్థలో ఉంటారు కదా మంత్ర సాధన చేసి,
అప్పుడు వచ్చేసి మీకు ఈ విశ్వం ఏమీ కనపడదు. మీరు విశ్వాన్ని పట్టించుకోరు. విశ్వంలో విషయాలు ఏమి కూడా మీ స్ఫురణ కూడా రావన్నమాట. ఆత్మానందం అనుభవిస్తూ ఉంటారు. అంటే మీరు ఆత్మ ద్వారానే ఈ విశ్వాన్ని తెలుసుకుంటున్నారు, గుర్తిస్తున్నారు. తర్వాత నీకు జ్ఞాపక శక్తి కూడా ఆత్మ ద్వారానే వస్తుంది. ఇది భార్య, పిల్లలు, సంస్థ ఇవన్నీ కలిగించేది కూడా ఆత్మే. మానవుడు అనుకుంటాడు ఇది ప్రాణం. ప్రాణము కూడా ఆత్మ వలనే బతుకుతున్నది. ప్రాణము కూడా ఆత్మ వల్లనే బతుకుతుంది. సృష్టి ప్రథమ కాలంలో ఏం సృష్టించాడు? ఈ పంచభూతాలను సృష్టించాడు పరమాత్మ. కాబట్టి దానికి కూడా పరమాత్మ అంశ ఉంటేనే ప్రాణం అన్నమాట. ఆ విధంగా ఈ విశ్వంలో నువ్వు పూజించిన సర్వదృశ్య ప్రపంచ ఆధ్యాత్మికము కొన్ని మీరు మూర్తుల్ని, తర్వాత కొన్ని బాబాలని, స్వామీజీల్ని ఇట్లా చూస్తూ ఉంటారు కదా. ఇవి కొంతమంది మనోభావములతో ఏర్పాటు జరిగినటువంటివి. అర్థమైందండి? ఇవి ఋషులు చెప్పిన, పరమాత్మ చెప్పిన ఉపనిషత్తులు, శృతులలో ఉన్నటువంటివి కాదు కదా. దేనికి చెప్పారండి ఇవన్నీ అంటే, అంత పరంపర ఆధ్యాత్మికం కొంచెం బాల్యావస్థలో అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు వాడు తిండు కదా. వాడికి అద్దం పెట్టి చందమామ చూపిస్తే వాడు తింటాడు, లేకపోతే తినడు అన్నమాట. చందమామ అద్దంలో ఉందని వాడు భావిస్తున్నాడు. పెట్టేవాడేమో భావిస్తాడో అది వాడికి అన్నం పెట్టడం అనే కర్మ సక్సెస్ చేయటం కోసం ఆ యొక్క కర్మ చేస్తున్నాడు అద్దంలో చూపించటం. తప్పు అన్నమాట. అంటే తప్పు అంటే నీకు వాస్తవంగా అయితే శాస్త్రపరంగా తప్పు. అక్కడ పిల్లవాడు అన్నం తినకపోతే వాడి పరిస్థితి ఏమవుతుంది? వాడు వచ్చేసి బాల్యావస్థలో ఉన్నాడు కదా, జ్ఞానము అజ్ఞానం తెలియదు కదా. అప్పుడు ఆ కర్మ సత్యమే అవుతుంది. ఈ విధంగా ఈ ధర్మాలు అధర్మములు ఇవన్నీ చిన్న చిన్న వెంట్రుక వాసి తేడాతో ఉంటాయి. బాల్య జ్ఞానం వేరు, ఆ విధంగా ఉంటుంది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత వచ్చేసి నువ్వేం చేయాలంటే, యవ్వనంలోకి వచ్చిందంటే వెంటనే నువ్వు శృతుల ప్రామాణిక జ్ఞానంలోకి వెళ్ళాలి. అప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ మానవుడి దగ్గరికి వెళ్ళినా భూమి మీద వాడి దేవుడు కాదు. ఏ మానవుడు ఎవరండి దేవుడు అంటే శృతులు చెప్పిన పరబ్రహ్మము. మరి ఆ పరబ్రహ్మం ఎక్కడ ఉంటాడంటే మహా అనురూపములో అంశగా నీలో ఉంటుంది. అర్థమైనా? వే స్వామి దగ్గరికి వెళ్ళు, కాళ్ళ మీద పొడు, మొహం మీద పొడు, పూలెయ్యి, గుల ఎన్ని చేసినా వాటి వలన ఆ కర్మకి ఆ ఫలితం వస్తుంది. అది మంచిదైతే మంచిది వస్తుంది, చెడైతే చెడు వస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా. కాబట్టి నువ్వు దేనికి పుట్టావు? వాళ్ళని సేవించడానికి, వీళ్ళని సేవించడానికి. నీ శరీరాన్ని నువ్వు సేవించుకోవడం తెలియాలి కదా. నీకు తెలియాలి కదా. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు వాడి కర్మ అనుభవించడం, వాడు పుట్టాడు, వాడు భోగభాగ్యాలు అనుభవించాలని వాడికి రాసింది స్వామీజీ గెటప్లో, వాడు అనుభవిస్తుంటాడు. నీకు అనవసరం కదా. నువ్వు దేనికి పుట్టావు అది నువ్వు ఆలోచించాలి. కాబట్టి ఎంతసేపు మీరు శృతుల్లోకి వెళ్ళండి, వాస్తవమైన జ్ఞానం తెలుస్తుంది. వీడు చెప్పేటువంటి ఆధ్యాత్మికం చెప్పే వాళ్ళందరూ శృతుల జ్ఞానం ఎందుకు చెప్పట్లేదా ప్రజలకని నేను కూడా అనుకుంటున్నాను. చెప్తే వాడు సాధన చెయ్యడు, మానవుడు ఇష్టపడడు. వాడికి ఎంతసేపు కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు పడేసో, లేకపోతే ఒక సమలపాకులో పడేసి యూనివర్సల్ పవర్ వచ్చేసి వీడికి 1 కేజీ బంగారం ఇవ్వాలి, లేకపోతే వీడి చేసిన ఇంద్రియాల ద్వారా చేసిన కర్మలన్నీ క్లోజ్ చేసేసి వీడిని ఎమ్మటే 16 ఏళ్ళ కుర్రోళ్ళ ఇలాంటి వీడు ఫిజికల్గా కోరుకుంటాడు. కానీ ఎందుకు జరుగుతాయి? నిన్న రాత్రి శుభ్రంగా తిన్నావండి, నువ్వు 4, 5, 10 రకాల కూరలు వేసుకొని తిన్నావు. పొద్దున్నే నీకు జ్ఞానం రావాలి కదా. నీకు వాష్రూములో ప్రతి మానవుడికి జ్ఞానం రావాలి. ఏం జ్ఞానం రావాలి? నోటితో ఏం చేశాను, కళ్ళతో ఏం చూసి తీసుకున్నాను, అది నోట్లో పెట్టుకున్నాను, నాకు ఇక్కడ ఎందుకని ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే సక్సెస్గా హ్యాపీనెస్గా ఉంది అనుకోండి, నువ్వు కర్మ కరెక్ట్గా చేసినట్టే నోటి ద్వారా. అక్కడ జరగలేదనుకోండి, నువ్వు కర్మలు సరిగా చేయనట్టే అర్థం అన్నమాట. అప్పుడు దానికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా ఏ స్వామీజీ వచ్చి ఏం చేయలేడు కదా.
నువ్వు స్వయంగా ఏం చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, పీచు పదార్థాలు తినాలా, పిండి పదార్థాలు తినాలా, కళ్ళతో చూసి మొత్తం రంగురంగులు కనపడి నోట్లో పెట్టుకో, ఆలోచన రావాలి కదా. పొద్దున్నే వెళ్ళినప్పుడు నీకు ఆలోచన, మలమూత్రాల దగ్గర ఆలోచన ఎప్పటికైతే వస్తుందో వాడు మరుసటి రోజు నుంచి ఏం చేస్తాడు, నోటిని కళ్ళని కంట్రోల్ చేస్తాడు, హెల్త్ బాగుంటుంది. ఈ రెండు హెల్త్ బాగున్నప్పుడు ఏమవుతుంది, మనసు బాగుంటుంది. మనసు బాగున్నప్పుడు ఏమవుతుంది, బుద్ధి బాగుంటుంది. బుద్ధి బాగున్నప్పుడు ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. స్వస్తి.